ఎల్ఆర్ఎస్ పై బీఆర్ఎస్ నేతలు మహాధర్నా చేపట్టారు. ఖచ్చితంగా ప్రజలకి ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. విపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి సీతక్క, భట్టి విక్రమార్క అధికారంలోకి వస్తే భూముల క్రమబద్ధీకరణ ఉచితంగా చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేశారు. హెచ్ఎండిఏ దగ్గర బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగారు. ఎల్ఆర్ఎస్ పై మాట మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. ఈ కార్యక్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఇక రేపు కూడా ఎల్ఆర్ఎస్ పై బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేయనున్నారు. ఆర్డీఓలు, కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వనున్నారు. బీఆర్ఎస్ నిరసనకు, ధర్నాకు సంబంధించిన వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాకేష్ సిద్ధంగా ఉన్నారు. రాకేష్, రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ధర్నాలు చేస్తుంది. ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అందించాలి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ను ప్రవేశపెడితే ఉచితంగా అందించాలి, ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతుంది, ప్రజల నుంచి డబ్బులు గుంజేటువంటి ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఇప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, భట్టి విక్రమార్క కానీ, సీతక్క కానీ వీళ్ళు ముగ్గురు కూడా ఎల్ఆర్ఎస్ను కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఉచితంగా ఇస్తాము, ప్రజల నుంచి ఏ రకంగా డబ్బులు వసూలు చేయమంటూ అప్పుడు హామీలు ఇచ్చారు. ఎన్నికల హామీగా కూడా అది ఉంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ మాట మార్చి ఎల్ఆర్ఎస్పై గతంలో ఉన్నటువంటి డబ్బుల్ని లక్షలు వసూలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. 25 లక్షల కుటుంబాలకి ఇది భారంగా మారేటువంటి అవకాశం ఉందంటూ ధర్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి అమీర్పేట మైత్రివనం దగ్గర ఉన్నటువంటి హెచ్ఎండిఏ హెడ్ ఆఫీస్ ముందు ధర్నా జరుగుతుంది. మాజీ మంత్రి తలసాని అన్నారు, మీ ప్రభుత్వంలోనే ఎల్ఆర్ఎస్ 2 సార్లు ప్రవేశపెట్టారు, ఇప్పుడు మీరే మళ్ళీ దాన్ని ఉచితంగా ఇవ్వాలంటున్నారు. ఆ రోజుల్లో మేము ప్రవేశపెట్టినప్పుడు ఏ రోజు కూడా ప్రజల మీద భారం పడాలనేటువంటి ఆలోచన మా ప్రభుత్వం ఎప్పుడు కూడా చేయలే, ఏ అంశంలో తీసుకున్నా కానీ. బట్ ఆ రోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఇప్పుడున్నటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, భట్టి విక్రమార్క గారు, సీతక్క గారు, ఏకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే కోర్టుకు పోయారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ విషయం. మా ప్రభుత్వం రాగానే ఫ్రీగా మేము రిజిస్ట్రేషన్ చేసిస్తామని చెప్పి వాళ్ళ కమిట్మెంట్. మొన్న కేటీఆర్ గారు వీడియోస్ ఇట్లా ఆ రోజు మీరు చూసింది. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం, మీరు వెంటనే రోల్ బ్యాక్ చేయడం. రెండోది ఏంటంటే పేదవాళ్ళకి మీరు ఏ కమిట్మెంట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేస్తామన్నారో చేయండి. బేసంజాలకు పోయవలసినటువంటి అవసరం లేదా, అది మీ కమిట్మెంట్. ఇప్పుడు ఎలక్షన్లప్పుడు ఓట్ల కోసం మీ కమిట్మెంట్లు చాలా చేశారు. ఈరోజు 25 లక్షల పేద మధ్యతరగతి కుటుంబాల మీద మరి భారం పడితే వాళ్ళ ఆర్థికంగా చిన్నభిన్నమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే సాధ్యమేనా నిజంగా చెప్పండి? ఇంతకుముందు మీరు ప్రభుత్వంలో పనిచేశారు, చాలా సీనియర్ మంత్రి. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ లాంటి స్కీమ్స్ని ప్రజలకు ఉచితంగా ఇవ్వడం సాధ్యమవుతుందా? అది అంటే ఫైనాన్షియల్గా సాధ్యం అవుతుందా అంటే ఎలక్షన్లో ఏది పడితే అది హామీ ఇవ్వచ్చా? ఇప్పుడు బీఆర్ఎస్ కానీ ఎల్ఆర్ఎస్ కానీ లాంగ్ పెండింగ్స్ ఉన్నాయి. బట్ ఆ రోజు గవర్నమెంట్ కానీ, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, రెవెన్యూకు కొంత వెసులుబాటు ఇవ్వాలన్నటువంటి అవకాశం మాకు ఉన్నప్పటికీ దానివల్ల ఏంటంటే పేద మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బంది పడతాయన్న ఉద్దేశంతో మేము ఏ రోజు కూడా యాక్సెప్ట్ చేసినటువంటి దాఖలాలు లేవు. సరే, దానికి కొన్ని సంవత్సరాల నుంచి మా 10 సంవత్సరాల పాలనలో ఏ రోజు కూడా దాన్ని ముందుకు తీసుకురాలి. వీళ్ళు ఆ రోజు ఇచ్చిన కమిట్మెంటు మా గవర్నమెంట్ రాగానే మేము ఫ్రీగా రిజిస్ట్రేషన్, మీరు ఏ కమిట్మెంట్ ఇచ్చారో అదే చేయమని అడుగుతున్నాం. కొత్తగా ఏం చేయమని అంటలేము. మీరు వెంటనే ఇది ఆపాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేయడమే తప్ప మీరు ఏ కమిట్మెంట్ ఇచ్చారో ఇదే ఓటేసిన ప్రజలు కదా, మరి డెఫినెట్గా మీరు ఫ్రీగా చేయమని చెప్పి డిమాండ్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎల్ఆర్ఎస్ అనౌన్స్ చేసినప్పుడు మీరు చెప్తున్నట్టుగా కోమటిరెడ్డి కోర్టుకు వెళ్ళారు, ఆపారంటున్నారు. మీరు ఇప్పుడు ఏమన్నా న్యాయపరంగా పోరాటం చేస్తారా దానిపైన? ఇప్పుడు ఓన్లీ ధర్నాలకే పరిమితం. వాళ్ళు మార్చి 31 వరకు వాళ్ళు డేట్ అనౌన్స్ చేశారు. ఒకవేళ ఈ మధ్యకాలంలో నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు కూడా దాన్ని ఆలోచన చేస్తామన్నట్టు నిన్న మాట్లాడినట్టు నేను చూసిన. ఒకవేళ సంతోషం, ఒకవేళ ఆలోచన చేసి మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తే చాలా సంతోషం. ఒకవేళ లేకపోతే పోరాటాల ద్వారా జరిగేటువంటి కార్యక్రమం జరుగుతుంది. లీగల్గా ఫేస్ చేసేది కూడా లీగల్గా ఏ పద్ధతిలో ఆపాలనో ఆ ప్రయత్నం చేస్తాం ఒక రాజకీయ పార్టీగా. థ్యాంక్ యూ. ఇది మార్చ్ 31 వరకు గడువు ఉంది. ప్రభుత్వం ఏమన్నా దీన్ని వెనక్కి తీసుకుంటే ఓకే, లేకపోతే ఈ ఆందోళన కొనసాగుతూనే ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి
25 లక్షల కుటుంబాలకు ఎఫెక్ట్ చూపించేటువంటి అంశం. లక్షల రూపాయలు కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ప్రజలకు ఇది ఉచితంగా కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి ఇది ఇప్పుడు అమల్లోకి తీసుకొచ్చింది కాబట్టి ఉచితంగానే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లాగైతే కోర్టుకు వెళ్ళిందో ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ఒక పిల్ ద్వారా కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉందంటూ కూడా తెలుసని చెప్తున్నారు. రైట్ రాకేష్.